మహబూబాబాద్ జిల్లాలో పొలిటికల్ జేఏసీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అమరవీరులను స్మరించుకున్నారు కళాకారులు. జేఏసీ ఆందోళనతోనే కేంద్రం రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు నేతలు. నిజామాబాద్ జిల్లాలోనూ జేఏసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. జేఏసీ జిల్లా కార్యాలయంలో జెండా ఎగరవేశారు. జేఏసీ పిలుపుతో అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో అదనంగా ఉన్న క్యూలెన్స్ మూసేయించారు పోలీసులు, ఆలయ అధికారులు. దీనికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో ఆలయ అధికారులు, అఖిలపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు క్యూలెన్స్ తెరవడంతో సమస్య సాల్వ్ అయింది. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా బర్త్డే వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, పలువురు నేతలు పాల్గొన్నారు. యువకులు ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు తులా ఉమా. అభిమానుల మధ్య బర్త్డే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి నియోజకవర్గంలోని 13 మందికి వైద్య ఖర్చుల కోసం 7,71,000 రూపాయల చెక్కులు అందించారు. అలాగే మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్లో 34 మంది దళితులకు 68 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 3,40,00,000తో భూమి కొనుగోలు చేసి పేదలకు అందించామన్నారు గంప గోవర్ధన్. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు సిపిఐ నేత గుండా మల్లేశం. హన్మకొండలో జరిగిన దళిత హక్కుల సాధన సమితిలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఆర్పీఐ, సిపిఎం, సిపిఐ, రైతు సంఘాలు, కార్మిక, గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. యూనివర్సిటీలో దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు నేతలు.